అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్రేప్ జ్యూస్ అండి. సమ్మర్ స్పెషల్ గ్రేప్ జ్యూసు. మరి గ్రేప్ జ్యూస్ను నేను ఎలా చేస్తాను, ఏమేమి చేస్తాను వీడియోకి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గ్రేప్ జ్యూస్ అండి. మళ్ళీ సమ్మర్లో కూల్గా చేసే తాగేటువంటి గ్రేప్ జ్యూస్ అండి. అందుకు కావాల్సినవి మనకు చక్కెర, గ్రేప్స్ అండి. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఒక సగం దబ్బ నిమ్మకాయ అండి. మళ్ళీ మన గ్రేప్ జ్యూస్ కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. మరి నేనైతే దీనిలో శుభ్రంగా ఉప్పు నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి పెడతానండి. మరి ప్రాసెస్ అయితే చూద్దాము. ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రం చేస్తానండి. ఇప్పుడు కొద్దిగా అయితే సాల్ట్ వేస్తున్నానండి దీంట్లో మంచినీళ్ళల్లో. ఇలా తెచ్చిన వెంటనే ఉప్పు నీళ్ళల్లో శుభ్రం చేసి పెట్టుకోండి. పళ్ళు కానీ ఏవైనా కానీ ఇలా శుభ్రం చేసి పెట్టుకుంటే దాంట్లో ఉన్న క్రిములన్నీ వెళ్ళిపోతాయండి. నీట్గా ఉంటాయి పళ్ళు కూడా. ఇలా ఉప్పు నీళ్ళలో అయితే అన్నీ కడిగినాం కదండి. మళ్ళీ మంచినీళ్ళలో వేసి శుభ్రం చేసుకుందాము. మంచినీళ్ళలో వేస్తున్నాము. నిమ్మకాయ కూడా కడుగుతున్నానండి శుభ్రంగా. మంచినీళ్ళలో వేసినాం కదా, తీస్తున్నానండి. ఈ జ్యూస్ చాలా బాగుంటుందండి. సమ్మర్ కదా, కూల్గా చల్లగా. జార్లు అయితే వేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. సాల్ట్ కొద్దిగానే వేస్తున్నాను. సాల్ట్ వేస్తే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నేను ఒక 6 స్పూన్లు షుగర్ వేస్తున్నాను. చూసి వేసుకోండి మీరు, మీ టేస్ట్కి తగ్గట్లా. కూల్ వాటర్ వేస్తున్నాను. మిక్సీ పట్టుకొస్తానండి దీనిలో. కొద్దిగా నిమ్మకాయ పిండాను. కొద్దిగానేనండి, ఎక్కువ పిండకూడదు, మళ్ళీ పులుపు అవుతుంది కదా. నేను మిక్సీ పట్టుకొస్తాను. ఈ విధంగా అయితే మిక్సీ పట్టానండి. మరి ఫిల్టర్ చేస్తాను ఇప్పుడు. గ్రేప్ జ్యూస్ అండి అయిపోయింది మన గ్రేప్ జ్యూసు. నేనైతే ఐస్ క్యూబ్లు వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. ఉప్పు కూడా, చక్కెర అవన్నీ కూడా బాగా సరిపోయినాయి. మీరు చక్కెరకు బదులు హనీ ఉంటే కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. హనీ టేస్ట్ కూడా ఇంకా సూపర్గా ఉంటుందండి. హనీ ఉంటే కూడా హనీ వేసుకోండి. నిజంగా అండి చాలా బాగుందండి. ఎండాకాలంలో ఇంకా జ్యూస్లే కదండి మనం ఎక్కువ తాగేది. ఇంకా అయిపోయిందండి మన గ్రేప్ జ్యూసు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. చాలా బాగుందండి. ఎండాకాలము సమ్మర్ స్పెషల్ గ్రేప్ జ్యూస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.